జపమాల చెప్పడం ద్వారా మన పునీతుల జీవితంలో జరిగినటువంటి కొన్ని అద్భుతాల గురించి మనం తెలుసుకుందాం. పునీత బెర్నాడ్ గారి జీవితంలో 1091 నుంచి 1153 మధ్య కాలంలో జరిగినటువంటి అద్భుతం ఇది. పునీత బెర్నాడ్ గారికి మరియ తల్లి అంటే చాలా ఇష్టం. మరియ తల్లి పట్ల అమితమైన భక్తిని చూపిస్తూ ఉండేవారు. వారి 19వ సంవత్సరంలోనే వారి తల్లి మరణించారు. అప్పటి నుంచి మరియ తల్లిని సొంత తల్లిగా ఆయన అంగీకరించి మరియ తల్లిని గాఢంగా ప్రేమించడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి బెర్నాడ్ గారు మరణించేంత వరకు కూడా మరియ తల్లి ఆయనను సంరక్షిస్తూ వచ్చారు. ఒకసారి క్రిస్మస్ అర్ధరాత్రి పూజలో బెత్లెహేములో జన్మించినటువంటి బాల యేసును దివ్య హస్తాల్లో చూపిస్తూ ఇతడే లోకరక్షకుడు, ఈ బాలుని స్వీకరించు అంటూ మరియ తల్లి బెర్నాడ్ గారిని ఆహ్వానించినట్లు ఆ దృశ్యాన్ని బెర్నాడ్ గారు కళ్ళారా చూశారు. ఇది జపమాల ప్రార్థన ద్వారా పొందినటువంటి మహా అద్భుతమని బెర్నాడ్ గారు ధృవీకరించారు. బెర్నాడ్ గారితో పాటు శ్రీ సభ కూడా ధృవీకరించారు.